అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు వెంట ఉంటే నవ్వుతూ ఉంటుందండి. ఇప్పుడు మెగా డిఎస్సి గురించి చర్చకంట వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉందంట, ప్రభుత్వం అంట పారిపోతుందంట. ఒకసారి వరద కళ్యాణి ఈవిడ ఏమని మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తామనంటే, అక్రమాల మీద చర్చ జరగాలని మేము కౌన్సిల్లో అడుగుతూ ఉన్నాము. కానీ చర్చకి భయపడి ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేము ప్రతిపక్షం ఉన్న కౌన్సిల్లో మీరు చర్చకి అనుమతించకుండా కౌన్సిల్ ఎందుకని అడుగుతున్నా, శాసన మండలిలో ఎందుకు చర్చించాలి? దానికి సమాధానం చెప్పండి. మీరు గతంలో మీ నాయకుడు మాట్లాడిన మాటలేంటి? గతంలో అదే కౌన్సిల్ గురించి మీరు ఏమని మాట్లాడారు? అసలు కౌన్సిల్కి చట్టబద్ధత లేదు, అంటే శాసన మండలికి చట్టబద్ధత లేదు, అది అదనపు ఖర్చు, మన రాష్ట్రానికి భారం, మేము శాసన మండలిని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారా చేయలేదా? అవునా? తీర్మానం ఎందుకు చేశారు? శాసన మండలి రద్దుకి చేశారు. దాని అర్థం ఏంటి? శాసన మండలికి చట్టబద్ధత లేదు అని చెప్పేసి ఆ రోజున మీరు మాట్లాడిన మాటలు. మరి అలాంటిది మీ వాదన ప్రకారం శాసన మండలికి చట్టబద్ధత లేనప్పుడు శాసన మండలిలో ఎలా చర్చిస్తారండి? ఎలా చర్చిస్తారని అడుగుతున్నా. శాసనసభకు కదా మీరు వెళ్ళాల్సింది, మండలిలో ఏం పని మీకు? మండలికి ఎందుకండి మీరు వెళ్ళేది? జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది గెలిచారు కదా. మరి గెలిచిన 11 మంది అసెంబ్లీకి వెళ్ళకుండా శాసన మండలికి రండి, మిమ్మల్ని శాసన మండలికి ప్రజలు ఎన్నుకున్నారా, శాసనసభకు మిమ్మల్ని ఎన్నుకున్నారా? శాసనసభకే కదా. మరి అసెంబ్లీకి వెళ్ళకుండా ఎందుకండి ఈ పీత లాజిక్లు? చెప్పడానికి మీకన్నా సిగ్గు ఉండాలి. మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు, కానీ శాసన మండలిలో మనకు బలం ఉంది, మన జనం ఉన్నారు, కాకుల్లాగా కైమని చెప్పేసి అరిచేస్తే సభ వాయిదా వేసేస్తారు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేద్దాం, అంతేనా? అంతకు మించి మీ వాదనలో మాకేం కనబడట్లా. ఇంకొకసారి వినండి. అడుగుతూ ఉన్నాము, కానీ చర్చకి భయపడి ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేము ప్రతిపక్షం ఉన్న కౌన్సిల్లో మీరు చర్చకి అనుమతించకుండా, చర్చకి అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్షం లేని అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ప్రజలకి అబద్ధాలు చెప్తూ ఉండే పరిస్థితి కూడా. ఈ పీతబుర్రతో ఎమ్మెల్సీ ఎలాగయో మాకు అర్థం కావట్లా. గతంలో ఒకసారి ఇదే శాసన మండలి గురించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు వింటే బాగుంటుంది. వినకుంటే ఇదేం అడ్డగోలు వాదన? వినాలి కదా. అలా తోకలేకుండా మాట్లాడతారు. అందరూ గమనిస్తూ ఉన్నారు. లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో తీసుకుంటే ఏంటి 4 సార్లు సవాల్ చేశారంట. మేము 400 సార్లు మీకు సవాల్ చేశాం, దీని మీద చర్చకు రండి అనేసి. జగనన్న గనుక ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా దీని మీద చర్చిస్తారు, అలాగే మీకు చుక్కలు చూపిస్తారనే విషయాన్ని కూడా తెలియదు. ఏ సుక్కలో ఇంటి ముందు వేస్తాం కదా మన ముగ్గుతోటి సుక్కలు 1, 2, 3, 4 అని చెప్పేసి ఆ సుక్కలా, ఆకాశంలో సుక్కలు చూపించేస్తాడా? ఒక పక్క పోసేసుకుంటుంటే అసెంబ్లీకి వెళ్తానికి మా జగన్ అసెంబ్లీకి వస్తే సుక్కలు చూపించాడు. అసలు చాలే అమ్మా. మాట్లాడటానికి మీకన్నా సిగ్గు ఉండాలి, మీ జగన్మోహన్ రెడ్డి కన్నా సిగ్గు ఉండాలి. పట్టుమని చెప్పేసి అసెంబ్లీకి వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడడానికి మనకు చేత కాదు, కానీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో, ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోయినాయని చెప్పేసి అని. వాళ్ళ జీవితాల కంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ముఖ్యమా? ఇదేం అడ్డగోలు లాజిక్ అండి. ఎడుతున్నావు ఎందుకురా అంటే ఎగ్గొట్టనాను కానీ చెప్పేసి అన్నట్టు. అలాగా మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ప్రతి అసెంబ్లీ సమావేశం ముందు ఒక కారణం వెతుక్కుంటారు. ఆ కారణంలో ఇదొక కారణం. వెళ్ళాలనుకుంటే ఎలాగైనా వెళ్ళొచ్చు. వెళ్తే మిమ్మల్ని ఏమైనా కొడతారా తిడతారా? మిమ్మల్ని ఏమైనా కొడతారా తిడతారండి? వెళ్తే కొట్టరో తిట్టరా మిమ్మల్ని. మరి ఇక్కడికి వచ్చి మీ ఉపన్యాసాలు ఏంటి నాకు అర్థం కావట్లా. నేనేమంటానంటే, మీకు ఈ శాతకాని మాటలు మాట్లాడడం మానేసి అసెంబ్లీకి వెళ్ళి తగలాడితే బాగుంటుంది. మాట్లాడడానికి ఏదో మాట్లాడుతున్నారు. చేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు జగనన్న వెనక గంజాయి బ్యాచ్ ఉన్నారని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు మీ ఎంపీఏ గంజాయితో దొరికారు, మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే మీ ఎమ్మెల్యే చెప్పారు మీ ఎంపీ ఏమో పోలీసులతో కలిపి గంజాయి అమ్ముతున్నారు అనేసి. మరి ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? నిన్న తీసుకుంటే పోలీసులే గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మాట్లాడుతూ ఉంటారు పని పాఠాలైన మాటలు.
మీకు డిఎస్సి పైన నిజంగా ప్రేమ ఉంటే మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, కానీ ఇలాంటి పనికిమాల పోరంబోకు మాటలు మాట్లాడవద్దు. వెళ్ళండి. ఏదైనా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, డిఎస్సిలో అక్రమాలు జరిగినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు తీసుకొని అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో స్పీకర్ గారికి సమర్పించండి, అసెంబ్లీలో చర్చ పెట్టమనండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి, డిమాండ్ చేయండి. రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుద్ది. అప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక వేదిక ఉండాలి, ఆ వేదిక ప్రజావేదిక అయి ఉండాలి, ఆ ప్రజావేదికే అసెంబ్లీ. అవునా కదా. రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారండి? రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. మరి అవన్నీ వదిలేసి మీరు బయటికి రండి, మేము ఆరోపణలు చేస్తాం, మేము అసెంబ్లీకి వెళ్ళాం, ఇది ఎక్కడ పోతున్నా? ఆ పేరు నాని ఏమో సమవుర్జీ అంటాడు. దేనికి సమవుర్జీ? అడ్డగోలు వాదన వద్దండి. అడ్డగోలు వాదన మానేసి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో చర్చ పెట్టచ్చు, అన్నీ బయటకు వస్తాయి. ఎవరి హయాంలో ఏం చేశారు, 2019 నుంచి 2024 వరకు మీరేం చేశారు? ప్రభుత్వం ఏర్పడిన ఈ 2.5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు? ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేశారు అనేది వివరంగా చెప్తారు, తేలిపోతగా. మనకు డిఎస్సి గురించి విమర్శిస్తున్నాం కదా. మరి మీ హయాంలో మీరు అధికారంలో ఉన్నారు 5 సంవత్సరాలు. గతంలో అధికారంలో రాకముందు ప్రతి సంవత్సరం కూడా మేము జనవరి నెల వచ్చే సమయానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామండి, టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు. మరి గత 5 ఏళ్ల కాలం పాటు మీ హయాంలో ఎందుకు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు? ఒక్క టీచర్ పోస్టు కూడా ఎందుకు భర్తీ చేయలేదండి? చేయాలి కదా. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే నిరుద్యోగ యువత కానీ లేదంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వ్యక్తుల్లో ఒక ప్రభుత్వం పైన ఒక మంచి ఒపీనియన్ కలిగింది. మనకి అవకాశాలు కలుగుతున్నాయి, ఇక 16,000 మందికి వచ్చినాయి, నెక్స్ట్ టైం మనకు కూడా అవకాశాలు రావచ్చేమో అనే అభిప్రాయం కలిగింది. ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని వీళ్ళు ఎట్టగానే చెడగొట్టాలి. మనం చేయలేదు, మనకు చెడ్డ పేరు వచ్చింది, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, ఒక బుర్ర చల్లేసి ఏదో రకంగా ఆరోపణలు చేసేస్తే మనకి ఎట్టగట్ట రాజకీయం చేసేయచ్చు. అంతేనా? మీ ఆరోపణలో నాకు అంతకుమించి ఏమీ కనబడట్లేదండి. ఒకవేళ నిజంగా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇరకాటాన్ని పెట్టచ్చు. ఈ డిఎస్సిలో మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉంటే కనుక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టచ్చు. మీకు మంచి అవకాశం. దానికి ప్రతిపక్ష నేత హోదా అవసరం లేదు, దానికి హోదా అవసరం లేదు. మీరు వెళ్ళొచ్చు, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడవచ్చు. అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి మాకు ప్రతిపక్ష హోదా కావాలండి, మా జగన్ వస్తే మీకు సుక్కలు చూపిస్తాడండి. ఏం సుక్కలు చూపించేస్తారో నాకు అర్థం కావట్లా. ఇంక పనికి మళ్ళీ డెల్లలు కొట్టడం మానేసి మీకు దగ్గర ఏమైనా డిఎస్సికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది.